తలుపు తీసిన సమీర ముఖం మీద ఫడేలమని కొట్టి లోపలికి తులుతూ వస్తున్న ప్రకాష్ వైపు చూసి, నన్ను ఎందుకు కొట్టావు అంది కోపంగా సమీర. ఎందుకా? బెల్ల కొట్టి 5 నిమిషాలు అయింది, లోపల ఎవడైనా ఉన్నాడా అని అనడమే. నోరుమై రాస్కెల్, ఏంటి వాగుతున్నావు అని సమీర అనగానే, నన్ను నోరుమయ్యి అంటున్నావా అన్నాడు. నేను నోరుమయ్యమని అనడం కాదు, నీ ముఖం మీద ఉయ్యాలి. నీలాంటి వెదవ దగ్గర ఉన్నాను చూడు, నాది తప్పు అని లోపలికి వెళ్ళి సర్దుకొని వచ్చి తలుపు తీసుకొని వెళ్ళబోతుంటే, చూడు ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావో నేను తిరిగి నిన్ను లోపలికి రానివ్వను అన్నాడు. నీలాంటి వెదవ దగ్గరికి నేనెందుకు వస్తాను అని బయటకు అడుగులు వేసి వెళ్తున్న ఆటో ఎక్కింది. ఇలాంటి నరకం అనుభవిస్తున్నానని తెలిస్తే తల్లిదండ్రులు ఒక్క నిమిషం తను ఇక్కడ ఉంచరు. ఎవరు ఏమనుకున్నా మాకు అక్కర్లేదా, మా బిడ్డ మాకు కావాలి, ఆ వెదవకి డైవర్స్ ఇచ్చేయి అంటారు. అని వాడు ఏమైనా మారుతాడేమో అని ఎన్నాళ్ళు చూసింది. బిడ్డలను గుండెలో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులు ఉండగా ఇలాంటి వెధవల దగ్గర ఉండడం దేనికి? నేనేం చెయ్యాలని అనుకుంది, కానీ జవాబు దొరికింది.